మర్యాద రామన్న కష్టార్జితం కథ. శివపురం దగ్గరలో ఉన్న పురుషోత్తపురంలో హరిచంద్ర ప్రసాద్ అనే ఒక జమీందారు ఉన్నాడు. ఆయన మర్యాద రామన్న గురించి విని ఓసారి పరిచయం చేసుకుందామని ఒకరు శివపురం వచ్చాడు. జమీందారు గొప్ప ఆడంబరం మనిషి. మర్యాద రామన్నను చూడటానికి తనొక్కడే రాలు సకుటుంబ సపరివార సమేతంగా పళ్ళు ఫలాలు మిఠాయిలు తీసుకొని వచ్చాడు. జమీందారుడు సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. రామన్న, మీ పేరు విని మీరెంతో డాబాగా ఉంటారనుకున్నాడు. ఇంత సాధారణంగా ఉన్నారేమిటి అని రామన్న వాలకం చూసి చాటుగా అడిగాడు జమీందారు. ఏదో దేవుడిచ్చిన దాంట్లో తృప్తిగా బతుకుతున్నాడు, ఇంతకంటే ఏం కావాలి, అయినా మాలాంటి సామాన్యులకి డాబా దర్పం ఎందుకు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. జమీందారుడికి ఆ సమాధానం నచ్చలేదు. కాసేపు కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడి రేపు మీరు తప్పకుండా మా ఇంటికి విందుకు రావాలి అంటూ ఆహ్వానించాడు. అలాగే తప్పకుండా వస్తాను అన్నాడు రామన్న. మన్నాడు జమీందారు ఇంటికి వెళ్ళాడు. పెద్ద బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు అమర్చి ఉన్నాయి. వాటిని చూపిస్తూ, ఏదో దేవుడు ఇచ్చినంతలో మీకు విందు ఇవ్వటానికి ఈ పదార్థాలు చేయించాను, మోమాట పడకుండా తినండి అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ. దేవుడిచ్చింది అందరికీ చెందుతుంది, కష్టార్జితం మాత్రమే ఎవరిది వారికి చెందుతుంది అని చురుక అందించాడు రామన్న. రామన్న మాటలకి జమీందారుడు మొహం మాడిపోయింది. కొన్నాళ్ల తర్వాత జమీందారు రామన్నకు మళ్లీ విందు ఆహ్వానించాడు. ఆయన మనసు బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళాడు రామన్న. ఈసారి అరటి ఆకులో కూర, పప్పు, అన్నం చూపించి, ఇది దేవుడిచ్చింది కాదు, నా కష్టార్జితం, కమ్మగా ఉంటుంది, తినండి అన్నాడు. అంతకు ముందు తను వచ్చినప్పుడు అంటించిన చురుకలో భావం జమీందారుడికి అర్థమైంది. సంతోషించి సంతృప్తిగా భోంచేశాడు రామన్న. ఆ తర్వాత ఆ జమీందారు తన జమిలో ఉండే ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, తన ఆడంబరాలు తగ్గించుకుంటూ, దాన ధర్మాలు చేస్తూ ధర్మాత్ముడు